ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సో ఇవాళ వీడియోలో 2025 సంవత్సరంలో జూన్ నెలలో మన తెలుగు వారికి సంబంధించిన పండుగలు, విశిష్టమైన రోజులు, అలాగే శుభకార్యాలకు సంబంధించిన శుభముహూర్తాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. 2025 సంవత్సరంలో జూన్ నెలలో జూన్ 11వ తేదీ నుండి జూలై 12వ తేదీ వరకు గురుమూఢం ఏర్పడబోతుంది. కాబట్టి ఈ నెల రోజులు వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలకు విరామం ఉంటుంది. ఈ జూన్ నెలలో మూడానికి ముందుగానే కొన్ని శుభముహూర్తాలు ఉన్నాయి. ముందుగా ఈ జూన్ నెలలో ఏర్పడిన పండుగల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా జూన్ 2025 సంవత్సరంలో ఈ నెలలో వచ్చే ప్రధాన పండుగలు మరియు విశిష్టమైన రోజుల ప్రాముఖ్యతను తెలుసుకుందాం. జూన్ 6వ తేదీన శుక్రవారం నాడు నిర్జల ఏకాదశి ఏర్పడింది. అన్ని ఏకాదశిలోకెల్లా నిర్జల ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఈ ఏకాదశి రోజున మహావిష్ణువుని పూజించి ఉపవాసం ఉంటే జన్మ జన్మ పాపాలన్నీ తొలగిపోయి మోక్షం ప్రాప్తిస్తుంది. జూన్ 8వ తేదీన ఆదివారం నాడు రవి ప్రదోష వ్రతం ఏర్పడింది. ప్రదోష వ్రతం అనేది శివుడికి అంకితం చేయబడింది. ఈ త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో శివుడిని పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది, అలాగే ఆయుష్ పెరుగుతుంది. ఇక జూన్ 10వ తేదీన మంగళవారం నాడు జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడింది. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున నీటిలో గంగాజలం వేసుకొని స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. మరి ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు భర్త దీర్ఘాయుష్ కోసం, అలాగే మంచి ఆరోగ్యం కోసం రావి చెట్టును పూజించాలి. జ్యేష్ఠ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థికంగా సమస్యలు తొలగిపోతాయి. జూన్ 14వ తేదీన శనివారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది. ఈ రోజున వినాయకుడిని పూజిస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. జూన్ 21వ తేదీన శనివారం నాడు యోగిని ఏకాదశి ఏర్పడింది. యోగిని ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని పూజించి ఆడవారు ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. జూన్ 26వ తేదీన గురువారం నాడు ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. జూన్ 26వ తేదీ నుండి జూలై 25వ తేదీ వరకు ఆషాఢ మాసం ఉంటుంది. ఆషాఢ మాసంని శూన్య మాసంగా పరిగణిస్తారు. ఈ ఆషాఢ మాసంలో వివాహాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు. ఆషాఢ మాసంలో శుభకార్యాలు నిషేధించినప్పటికీ ఇది ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైన మాసం. ఈ ఆషాఢ మాసంలో అనేక ముఖ్యమైన పండుగలు, అలాగే వ్రతాలు నిర్వహిస్తారు. ఈ ఆషాఢ మాసంలోనే తొలి ఏకాదశి, జగన్నాథ రథయాత్ర, బోనాలు, గురు పౌర్ణమి, ఇలా ఎన్నో పండుగలు ఉన్నాయి. జూన్ నెల 2025 సంవత్సరంలో శుభ గడియాలు, అలాగే శుభ ముహూర్తాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ జూన్ నెలలో ఎక్కువగా శుభముహూర్తాలు లేవు. జూన్ 10వ తేదీ వరకే మంచి గడియలు ఉన్నాయి. ఆ తర్వాత మూఢం ప్రారంభం అవుతుంది. జూన్ 2వ తేదీ సోమవారం ఎన్నో శుభ గడియాలు ఏర్పడ్డాయి. అలాగే జూన్ 4వ తేదీన బుధవారం నాడు సాయంత్రం అంటే రాత్రి 11:54 నుండి తెల్లవారుజామున 3:35 వరకు శుభ గడియాలు ఏర్పడ్డాయి. అలాగే జూన్ 5వ తేదీన గురువారం ఉదయం 5:23 నుండి ఉదయం 9:14 వరకు శుభముహూర్తాలు ఉన్నాయి. అలాగే జూన్ 6వ తేదీన శుక్రవారం నాడు ఉదయం 6:34 నుండి శుభ గడియాలు ఉన్నాయి. అలాగే జూన్ 7వ తేదీన శనివారం నాడు ఉదయం 9:40 నుండి శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఇక జూన్ 8వ తేదీన ఆదివారం నాడు మధ్యాహ్నం 12 గంటల నుండి 12:42 వరకు శుభ గడియాలు ఏర్పడ్డాయి. జూన్ నెలలో గృహ ప్రవేశాలు చేయాలంటే చాలా తక్కువ ముహూర్తాలు ఉన్నాయి. జూన్ 4వ తేదీన, జూన్ 5వ తేదీన, అలాగే జూన్ 6వ తేదీన ఈ 3 రోజులు మాత్రమే గృహ ప్రవేశానికి అనువైన రోజులు. ఇక మూఢం కారణంగా వివాహాలు కూడా చాలా తక్కువ ముహూర్తాలు ఉన్నాయి.
జూన్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు వివాహాలకు ముహూర్తాలు ఉన్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే